హాయ్ హలో నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు ద సన్ టారో. నా పేరు రేఖ. నేను ఈరోజు మీ ముందుకి వేరే కొత్త రీడింగ్తో వచ్చేసాను. ఇది కూడా చాలామంది కామెంట్ సెక్షన్లో అడిగిన క్వశ్చన్ అండి. మీకు మీ పర్సన్కి యూనియన్ ఉందా, రీయూనియన్ ఉందా, రీకన్సిలియేషన్ ఉందా? సపోజ్ మీరు ఇంతవరకు యూనియన్లోకి రాలేదు అంటే మీకు యూనియన్ ఉందా? సపోజ్ మీరు సపరేషన్లో ఉన్నారు, బ్లాకేజ్లో ఉన్నారు అంటే మీకు రీకన్సిలియేషన్ ఉందా, రీయూనియన్ ఉందా? సో ఎవరికి ఏది వర్తిస్తుందో అది మాత్రం తీసుకోండి, సరేనా? మీరు మనసులో ఒక స్పెసిఫిక్ పర్సన్ గురించి ఆలోచిస్తున్నారు. సో వాళ్ళు మీ గురించి ఏమనుకుంటున్నారు, రీయూనియన్ అయ్యే అవకాశం ఉందా, యూనివర్స్ మీ గురించి ఏం డిసైడ్ చేసింది, ఈ కనెక్షన్ యొక్క ఫ్యూచర్ ఏంటి? సో ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ అడుగుదాము మనం యూనివర్స్ని. అండ్ మనకి ఆన్సర్ చెప్తారు ఏంజల్స్. ఓకే, సో ఇది జనరల్ రీడింగ్ అండి. ఏది మీకు వర్తిస్తుందో అది మాత్రమే తీసుకోండి, మిగతా మెసేజెస్ మీకు కాదు వేరే వాళ్ళకు అని అర్థం. ఓకేనా? ఒకవేళ మీకు రీడింగ్ రిజనేట్ అయిందంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి, ఎందుకంటే దానివల్ల మనకి ఎనర్జీ ఎక్స్చేంజ్ అనేది జరుగుతుంది, నాకు తెలుస్తుంది మీకు రీడింగ్ రెజనేట్ అయిందా లేదా అని. ఇంకా మీకు క్లారిటీ కావాలంటే మీరు పర్సనల్ రీడింగ్ తీసుకోవచ్చండి. నా నంబరు నా డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది, కొన్ని వీడియోస్లో కూడా నేను డిస్ప్లే చేశాను. సో మీరు అక్కడ నుంచి నంబర్ తీసుకోవచ్చండి. కానీ రీడింగ్స్ అయితే ఫ్రీ కాదండి. చాలామంది నాకు రోజు మెసేజెస్ పెడుతున్నారు, అక్క నాకు ఇది చెప్పు, ఈ ఆన్సర్ చెప్పు, అది ఇదని. సో ఎందుకంటే రీడింగ్స్ అయితే ఫ్రీ కాదండి. మీరు ఒకవేళ పే చేయగలను అనుకుంటే కనుక నన్ను కాంటాక్ట్ అవ్వండి, వాట్సాప్ నెంబర్లో మెసేజ్ పెట్టండి, సరేనా? సో లెట్ us స్టార్ట్ ద రీడింగ్. మీకు మీ పర్సన్కి యూనియన్ అవుతుందా, రీయూనియన్ అవుతుందా చూద్దాం. స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ మాకు డైరెక్ట్ ఆన్సర్, క్లియర్ ఆన్సర్ ఇవ్వండి. నా వ్యూవర్స్ యొక్క పర్సన్కి, నా వ్యూవర్స్కి యూనియన్ అవుతుందా, రీయూనియన్ అవుతుందా? ఓకేనా? ఆర్ రీకన్సిలియేషన్ అవుతుందా? సో ఈ రీడింగ్ ఎవరైనా చూడొచ్చండి. లవర్ కోసం, క్రష్ కోసం, వైఫ్, హస్బెండ్, ఎవరి కోసమైనా సరే మీరు ఈ రీడింగ్ చూడవచ్చు. ద లవర్స్ ఫస్ట్ కార్డే లవర్స్ వచ్చింది. జస్టిస్, ఫైవ్ ఆఫ్ విజ్డమ్, కింగ్ ఆఫ్ స్ట్రెంగ్త్, ఏస్ ఆఫ్ చరిష్మా, బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి టూ ఆఫ్ చరిష్మా. ఓకే, మీ పర్సన్ యొక్క రాశులు చెప్తాను ఫస్ట్. నాకు మిథున రాశి చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది, మళ్ళీ తులారాశి కనిపిస్తుంది, అది కాకుండా కన్యా రాశి, వృషభ రాశి, మకర రాశి చాలా ప్రామినెంట్గా ఉన్నాయన్నమాట. సో ఇవి గనక మీ పర్సన్ జోడియాక్ సైన్స్ అయింటే, సన్ సైన్, మూన్ సైన్, రైజింగ్ సైన్ అంటే ఈ రీడింగ్ మీకోసం అని అర్థం అనమాట. ఓకేనా? సో చూద్దాము మనకి ఏంజల్స్ ఏం చెప్పాలనుకుంటున్నారు. ఫస్ట్ వచ్చి టూ ఆఫ్ చరిష్మా. ఈ పర్సన్ రెండు విషయాలు జగుల్ చేస్తున్నారండి ప్రస్తుతానికైతే. అంటే అది ఒక మనీ పరంగా అవ్వచ్చు, జాబ్ ఒకటి, కెరీర్ ఒకటి, లేదంటే వాళ్ళ బిజినెస్, లేదా మీ కనెక్షను, లేదంటే ఇద్దరు మనుషుల్ని కూడా వాళ్ళు జగుల్ చేస్తూ ఉండొచ్చు. ఈ పర్సన్ ఖచ్చితంగా మీకు సోల్మేట్ అండి. సో వాళ్ళకి తెలియట్లేదు అనమాట ఏది ప్రయారిటీ ఇవ్వాలి, ఎందుకంటే రెండు ఇంపార్టెంట్గానే అనిపిస్తున్నాయి వాళ్ళకి. సో రెండు విషయాల మధ్యలో వాళ్ళు జగుల్ చేస్తున్నారు, వాళ్ళ మనసు రెండు విధాలుగా పరిగెడుతూ ఉందన్నమాట. సో వాళ్ళు ఏది కరెక్టు అనేది నిర్ణయించుకోలేకపోతున్నారు, అందుకని రెండింటిని మెయింటైన్ చేస్తున్నారనమాట బ్యాలెన్స్డ్గా. సో ప్లస్ ఈ పర్సన్కి వేరే ఆప్షన్ ఉంది, యాజ్ ఈ టూ ఆఫ్ చరిష్మా చెప్పినట్టుగా ఈ పర్సన్కి వేరే ఆప్షన్ కూడా ఉందన్నమాట. కానీ వాళ్ళు మిమ్మల్నే చూస్ చేసుకుందాం అనుకుంటున్నారు, ఎందుకంటే లవర్స్ కార్డ్ ఏంటంటే ఒక సోల్మేట్, ట్విన్ ఫ్లేమ్ ఎనర్జీని సూచిస్తుంది. ఖచ్చితంగా వాళ్ళు మిమ్మల్నే చూస్ చేసుకుందాం అనుకుంటున్నారు, చాలా ప్రేమిస్తున్నారు, అది మాత్రం కరెక్ట్.
సో మీకు జస్టిస్ చేద్దాం అనుకుంటున్నారు. సపోజ్ మీకు ఇంతకుముందు డివోర్స్ అయ్యుండొచ్చు, లేదంటే మీరు సెపరేషన్లో ఉండొచ్చు. ఇక్కడ ఈ జస్టిస్ కార్డ్ అనేది రకరకాలు చూపిస్తుంది అనమాట. జస్టిస్ అనేది ఒక మ్యారేజ్తో సంబంధం, ఒక డివోర్స్ లాగా వర్తిస్తుంది. సో ఈ రీడింగ్లో నాకేమనిపిస్తుందంటే, సపోజ్ మీరు ఆల్రెడీ మీకు ఇంతకు ముందు కానీ సపరేషన్ జరిగి ఉంటుందా, లేదంటే డివోర్స్ అయి ఉంటుందా, కానీ వాళ్ళు మీకు జస్టిస్ చేయాలనుకుంటున్నారు అనమాట. మళ్ళీ మీతో యూనియన్లోకి రావాలనుకుంటున్నారు. మీకు ఖచ్చితంగా ఒక మ్యారేజ్ అనే కమిట్మెంట్ మీకు ఇవ్వాలి అనుకుంటున్నారు. ఒక లీగల్ బ్యాటిల్ వరకు వెళ్తే కనుక వాళ్ళు వెనక్కి వద్దాం అనుకుంటున్నారు. ఎందుకంటే ఈ కాంబినేషన్ లవర్స్ అండ్ జస్టిస్ అనేది ఏంటంటే, వాళ్ళు ఖచ్చితంగా మీకు న్యాయం చేయాలనుకుంటున్నారు అనమాట. ఈ 5 ఆఫ్ కప్స్ ఏంటంటే, వాళ్ళు ఆ రిగ్రెట్లోనే బాధలో ఉన్నారు. కొంతమందికి మాత్రము ఈ పర్సన్కి ఆల్రెడీ ఇంతకుముందు వేరే కనెక్షన్లో ఉన్నారు, వాళ్ళది సపరేషన్ వరకు వెళ్ళుండొచ్చు, డివోర్స్ కూడా అయ్యుండొచ్చు, లేదంటే డివోర్స్ ఇప్పుడు నడుస్తూ ఉండొచ్చు. సో వాళ్ళు ఆ బాధలో ఉన్నారనమాట. వాళ్ళు చాలా పెయిన్ఫుల్ ఎనర్జీలో ఉన్నారు, వాళ్ళు సాడ్ ఎనర్జీలో ఉన్నారు. అందుకనే ఇక్కడ 2 ఆఫ్ చరిష్మా వచ్చింది. ఎందుకంటే వాళ్ళు 2 పీపుల్ని జగుల్ చేస్తున్నారనమాట. ఆ కనెక్షను ప్లస్ మీ కనెక్షను, లేదంటే 2 ఈ బిజినెస్, జాబు ఇవన్నీ కలిపి వాళ్ళు జగుల్ చేస్తున్నారనమాట. రెండింటినీ చూసుకుంటున్నారు. ఈ కింగ్ ఆఫ్ స్ట్రెంగ్త్ అనేది ఏంటంటే, మీ పట్ల చాలా చాలా ఆకర్షణ అయితే ఉంది వాళ్ళకి. చాలా మెచ్యూర్డ్ ఎనర్జీ అనమాట. ఇది ఏంటంటే, ఇది ఒక క్రష్ కాదు, లేదంటే ఒక ఓన్లీ ఒక ప్లేయర్ కాదు. ఈ పర్సన్ ఎలాగంటే చాలా మీ పైన అట్రాక్షన్ అయితే ఉంది. ఇది మనము ఈ లవర్స్ ఉంది, ఈ కింగ్ ఆఫ్ స్ట్రెంగ్త్ ఉంది. అంటే వీళ్ళు ఏంటంటే వీళ్ళు పవర్లో ఉన్నారనమాట. వీళ్ళ గురించి అందరూ ఆలోచిస్తుంటారు, అందరూ వీళ్ళు వెంట పడుతుంటారు. కానీ వీళ్ళు మాత్రం మీ గురించి ఆలోచిస్తున్నారు, మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు, మీ యూనియన్ కావాలని కోరుకుంటున్నారు. ఎందుకంటే ఇక్కడ ఏస్ ఆఫ్ చరిష్మా ఉంది. మీకు ఏదైనా స్టేబుల్ ఆఫర్ ఇద్దాం అనుకుంటున్నారు, ఒక స్టేబుల్ బిజినెస్ ఆఫరు, లేదంటే ఏదైనా ఒక గిఫ్టో, ఒక స్టెబిలిటీ ఇద్దాం అనుకుంటున్నారు. ఈ కనెక్షన్లో ఒక స్టెబిలిటీ ఇద్దాం అనుకుంటున్నారు. ఇక్కడ మీరు అన్ని కార్డ్స్ చూసారంటే ఏ కార్డు కూడా ఇక్కడ నెగిటివ్ కార్డ్ అనేది లేదు, ఎక్సెప్ట్ దిస్ 5 ఆఫ్ విజ్డమ్. సో 5 ఆఫ్ విజ్డమ్ ఏంటంటే, అది కూడా రిగ్రెట్ ఎనర్జీ అనమాట. వాళ్ళు ఇంతకుముందు మీ నుంచి ఒకవేళ మీతో విడిపోయి ఉన్నట్లయితే, మీకు డివోర్స్ వరకు వెళ్ళింటే, మిమ్మల్ని వదిలేసింటే, గోస్ట్ చేసింటే, సో వాళ్ళు ఇంకా ఆ బాధలో ఉన్నారనమాట. రిగ్రెట్ అవుతున్నారు. మీతో మాట్లాడకపోతేనే కూడా వాళ్ళ మనసులో ఆ గిల్ట్ అనేది అలాగే ఉంది. దాన్ని తలుచుకొని వాళ్ళు బాధపడుతున్నారు. ఎందుకు ఇలా జరిగింది, అసలు ఇలా జరిగిండకూడదు, నేను ఎందుకు వాళ్ళని వదిలేశాను. కొంతమందికి ఏంటంటే వీళ్ళకి ఆల్రెడీ వేరే పర్సన్తో కనెక్షన్ ఉండింది ఇంతకు ముందు. సో వాళ్ళని వదిలేసి వచ్చినందుకు వీళ్ళకి బాధగా ఉంది. ప్లస్ వాళ్ళకి వేరే ఆప్షన్ లేదు. ఎందుకంటే వీళ్ళు మీ పట్ల చాలా ఆకర్షణగా ఉన్నారు, చాలా అట్రాక్షన్ ఉంది. వాళ్ళది ఆల్రెడీ ఒక సెపరేషన్లో నడుస్తూ ఉంది, ఇంతకు ముందుండే కనెక్షన్ ఏదైతే ఉందో. సో దానికని వాళ్ళు కొంచెం బాధలో ఉన్నారనమాట. ఏం చేయాలి అని అర్థం కాకుండా వాళ్ళు ఉన్నారు. కానీ ఇంకా మనం క్లారిటీ చూద్దాము, ఇంకేమేమి మెసేజ్లు వస్తున్నాయో చూద్దాము. స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ మాకు గైడెన్స్, క్లారిటీ ఇవ్వండి. నా వ్యూవర్స్ వాళ్ళ పర్సన్తో యూనియన్ జరుగుతుందా, రీయూనియన్ అవుతుందా, కొంచెం క్లియర్గా చెప్పండి. వాళ్ళు మళ్ళీ కలుస్తారా, ఈ కనెక్షన్ యొక్క ఫ్యూచర్ ఏంటి, మాకు క్లియర్గా చెప్పండి. ఎయిట్ ఆఫ్ పెంటికల్స్, పోప్. ఖచ్చితంగా ఈ పర్సన్ నాకు ఒక డివోర్స్డ్ పర్సన్ లాగా అనిపిస్తున్నారండి. 6 of coins or pentacles, 5 of swords, 5 of stars అన్నమాట. అదే 3 of coins or 3 of spears. ఇదేమో 3 of swords. ఖచ్చితంగా ఇక్కడ థర్డ్ పార్టీ అయితే ఉందండి వాళ్ళకి. ఎందుకంటే చాలా ఈ 5 ఆఫ్ విజ్డమ్ అనేది కూడా అదే చూపిస్తుంది. థర్డ్ పార్టీ ఉంది, వాళ్ళు ఇంకా థర్డ్ పార్టీ నుంచి ఇంకా బయట రాలేదన్నమాట. థర్డ్ పార్టీ కనెక్షన్ అనేది హార్ట్ బ్రోకెన్ ఎనర్జీ ఉంది. ఇంతకుముందు వీళ్ళు ఎవరితో అయితే కనెక్షన్లో ఉన్నారో
వాళ్ళు వీళ్ళని బిట్రే చేశారు, వాళ్ళని మోసం చేశారు, లేకపోతే వదిలేశారు, కనెక్షన్ ఎండ్ అయిపోయింది, వీళ్ళిద్దరూ సెపరేషన్లో ఉన్నారు, ఆల్మోస్ట్ డివోర్స్ వరకు వెళ్ళింది. సో ఈ పర్సన్ ఫైనాన్షియల్ లాస్ కూడా అయింది చాలా మటుకి. సో వాళ్ళు ఆ బాధలోని ఆ ఎనర్జీలో ఉన్నప్పుడు మీరు వాళ్ళకి కలిశారనమాట. సో మీరు ఎలాగంటే ఒక హై వైబ్రేషనల్ ఎనర్జీ లాగా కనిపించారు. ఓకే, ఈ పర్సన్తో ఉంటే నా బాధల్ని నేను హీల్ చేసుకుంటాను, ఈ పర్సన్తో ఉంటే నేను చాలా నేర్చుకోగలుగుతాను, అంటే ఎలాగ స్ట్రాంగ్గా ఉండాలి. ఆల్మోస్ట్ మీ బ్యాక్గ్రౌండ్ కూడా సిమిలర్ బ్యాక్గ్రౌండ్గానే నాకు అనిపిస్తూ ఉంది. లేదంటే మీరు బాగా సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్న పర్సను, స్థైర్యం ఉండే పర్సన్ లాగా అనిపిస్తున్నారు. సో వీళ్ళు ఈ పర్సన్ ఏమనుకుంటున్నారంటే మీ దగ్గర నుంచి వాళ్ళు చాలా నేర్చుకోవాల్సింది ఉంది. మీ దగ్గర కొంతమందికి ఏజ్ డిఫరెన్స్ కూడా కనిపిస్తుంది. మీకు మీ పర్సన్కి 5 ఇయర్స్ కానీ 4 ఇయర్స్ 6 ఇయర్స్ నాకు డిఫరెన్స్ అయితే కనిపిస్తూ ఉంది. వాళ్ళు అది కూడా ఆలోచిస్తున్నారనమాట. ఓకే, నేను ఈ పర్సన్కి దగ్గర నుంచి నేర్చుకోవచ్చు. చాలా రెస్పెక్ట్ ఉంది మీరంటే ఖచ్చితంగా. వీళ్ళు చాలా కష్టపడుతున్నారు డబ్బులు సంపాదించడానికి, రాత్రి పగలు కష్టపడుతున్నారు, ఫైనాన్షియల్ స్టెబిలిటీ కోసం బాగా ఆలోచిస్తున్నారు. ప్లస్ వీళ్ళకి మంచి హై పవర్లో ఉన్నారనమాట. ఒక చెప్పినట్టుగా ఇప్పుడు ఈ కింగ్ ఆఫ్ సోర్డ్స్ ఏమంటే ఒక డివోర్స్డ్ పర్సన్ని చూపిస్తారు, ఒక మ్యానిపులేటివ్ ఎనర్జీ చూపిస్తారు, కొంచెం స్టబర్న్ నార్సిసిస్టిక్ ఎనర్జీ, అంటే వాళ్ళు చెప్పిందే జరగాలి అనే పంతం పట్టే మనిషిలాగా కనిపిస్తున్నారనమాట. కానీ మీ దగ్గరికి వచ్చేసరికి వాళ్ళకి మొత్తం అంతా ఆ ఫీలింగ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మాయమైపోతున్నాయి అనమాట. ఎందుకంటే మీ దగ్గర వాళ్ళు ఏమైనా చేయాలనుకుంటే కూడా అది వాళ్ళ మనసు అంగీకరించట్లేదు. అంత మీ పైన ప్రేమ అంటే సరెండర్ అనమాట. మీ దగ్గర చాలా అంటే వాళ్ళు ఓపెన్గా ఉంటారనమాట. మీ దగ్గర మొత్తం అంతా చెప్పేసి మీ దగ్గర చాలా ఓపెన్గా ఉండాలని అనుకుంటున్నారు. ప్లస్ వీళ్ళు బ్యాలెన్స్ కావాలనుకుంటున్నారు. ఈ కనెక్షన్లో ఏంటంటే బ్యాలెన్స్ కావాలి, ఇంకా మీ దగ్గర నుంచి నేర్చుకోవాల్సింది తెలుసుకోవాల్సింది చాలా ఉంది, మీ గురించి ఇంకా డీటెయిల్గా తెలుసుకోవాలి, మీతో టైం స్పెండ్ చేయాలి, మీకు ఏదైనా ఒక ఫైనాన్షియల్ హెల్ప్ చేయాలి, ఒక గిఫ్ట్ ఇవ్వాలి. సో ఇలాగ వీళ్ళకి చాలా చాలా ఆలోచనలు ఉన్నాయన్నమాట, ప్లానింగ్స్ కూడా ఉన్నాయి. సో ఏదో ఒకటి మీకు సహాయం చేసినట్టుగా చేసి వాళ్ళ మంచితనాన్ని మీకు చూపించాలి, మిమ్మల్ని అట్రాక్ట్ చేసుకోవాలి. ఎందుకంటే వీళ్ళు హైలీ మీ పైన అట్రాక్షన్ ఉంది వీళ్ళకి. సో దానికోసం అని చెప్పి ఎలాగైనా సరే మిమ్మల్ని వాళ్ళ లైఫ్లో ఉంచాలి అనుకుంటున్నారు. అది ఎలాగైనా కానీ, జాబ్ పరంగా కానీ, లేదంటే ఇంకా ఏది గురించి కూడా వాళ్ళు మిమ్మల్ని వాళ్ళ లైఫ్లో ఉండాలి అని కోరుకుంటున్నారనమాట. సో ఇక్కడ 5 ఆఫ్ సోర్డ్స్ ఏంటంటే వీళ్ళకి మీకు ఒక రకమైన చిన్న ఆర్గ్యుమెంటు కాంపిటీషను జరిగిండొచ్చు. సో దానికి వాళ్ళు ఒక గెలిచిన విక్టరీ లాగా, అంటే మిమ్మల్ని కన్విన్స్ చేశాను అనేసి ఒక రకమైన విక్టరీ లాగా అనుకుంటున్నారు. అంటే వాళ్ళు యాక్చువల్గా మిమ్మల్ని గెలిచింది ఏంటంటే మిమ్మల్ని కొంచెం మ్యానిపులేట్ చేసి, కొంచెం అబద్ధం చెప్పి మిమ్మల్ని ఎలాగైనా ఒప్పించారు. ఏదో ఒక విషయం మీద మీకు ఆర్గ్యుమెంట్ జరిగిందండి, ఏదో ఒక విషయం మీద, కానీ వాళ్ళు మిమ్మల్ని నమ్మించారు. ఓకేనా? సో ఆ నమ్మించడం అనేది అది నిజం కాదు. అంటే వాళ్ళు మిమ్మల్ని మ్యానిపులేట్ చేశారనమాట. అంటే అబద్ధంగా కొంచెము మాయ మాటలు చెప్పడం అంటారు చూసారా. సో అది విక్టరీ అనేది వాళ్ళు అనుకుంటున్నారు, కానీ అది యాక్చువల్గా విక్టరీ కాదు. దానివల్ల వాళ్ళు ఎంత మిస్ అవుతున్నారు అనేది వాళ్ళకి తెలియట్లేదు. అంటే ఎదుటి మనుషులకి తెలియకుండా ఉండదు కదా, వాళ్ళు మాయమాటలు చెప్పేసి ఈరోజు కాకపోతే రేపైనా వాళ్ళకి తెలుస్తుంది కదా. సో అది వాళ్ళు ఆలోచించట్లేదు. తనకు తను చాలా విక్టరీ అనేసుకుంటున్నారు అనమాట. ఇక్కడ 3 అనేది చాలా ప్రామినెంట్గా ఉంది. ఈ 3 అనేది ఖచ్చితంగా థర్డ్ పార్టీ అయితే ఉంది, ఇంకా వాళ్ళ లైఫ్లోంచి ఆ థర్డ్ పార్టీ పోలేదు. దానికోసమనే వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. రైట్ టైం వచ్చినాక మీ వైపు రావాలి, మీ వైపు వాళ్ళు స్టెప్ తీసుకోవాలి, మిమ్మల్ని కలవాలి, మాట్లాడాలి, రీయూనియన్ అవ్వాలి, యూనియన్లోకి రావాలి అని అయితే వాళ్ళకి చాలా చాలా ఆశలు ఉన్నాయి. లేదంటే వీళ్ళు ఎవరో 3 పార్ట్నర్స్ కలిపి ఒక బిజినెస్ స్టార్ట్ చేసి ఉండొచ్చు. సో వాళ్ళు ఆ బిజినెస్ని గ్రో చేస్తూ ఉండొచ్చు. ఇక్కడ చూసారంటే ఒక ఫ్యామిలీ అందరూ టుగెదర్ అనమాట. ఇది అప్రెంటిస్ అన్నట్టుగా వస్తుంది. 3 ఆఫ్ పెంటికల్స్ ఏమంటే ఒక కొత్త స్కిల్ నేర్చుకుంటున్నారు, కొత్త విషయం నేర్చుకుంటున్నారు. ఈ వాళ్ళ చేసే వృత్తి కానీ బిజినెస్ కానీ వాళ్ళు ఇంప్రూవ్ చేయటానికి చాలా కష్టపడుతున్నారు అనమాట.
ఖచ్చితంగా వీళ్ళకి పార్ట్నర్స్ ఉండిండొచ్చు. ముగ్గురు పార్ట్నర్స్ నాకు కనిపిస్తున్నారు. సో వీళ్ళు కొత్త స్కిల్ నేర్చుకోవడమో, కొత్త జాబ్‌లో చేరడమో, కొత్త బిజినెస్ స్టార్ట్ చేయడమో, సో ఇలాగా ఈ విధంగా నాకైతే కనిపిస్తా ఉంది. ఇంకా చూద్దాము. స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ మాకు దయచేసి ఒక ఆన్సర్ గైడెన్స్ ఇవ్వండి. మా వ్యూవర్స్ యొక్క పర్సన్ వాళ్ళ లైఫ్లోకి మళ్ళా తిరిగి వస్తారా? ఈ కనెక్షన్ యొక్క ఫ్యూచర్ ఏంటి? వాళ్ళ యూనియన్ జరుగుతుందా లేదంటే రీయూనియన్ జరుగుతుందా? మాకు దయచేసి ఒక ఆన్సర్ చెప్పండి. నా వ్యూవర్స్ యొక్క పర్సన్తో వాళ్ళకి యూనియన్ ఉందా? వాళ్ళిద్దరూ కలిసి ఉంటారా? దయచేసి మాకు ఆన్సర్ చెప్పండి. పేజ్ ఆఫ్ సోర్డ్స్, ద వరల్డ్, సిక్స్ ఆఫ్ పెంటికల్స్. ఓకే, ఇది 2 టైమ్స్ చూసారా? ఇది 6 ఆఫ్ పెంటికల్స్, ఇది 6 ఆఫ్ పెంటికల్స్. వీళ్ళకి చాలా దానగుణం ఉంది. చాలా చారిటీస్ కానీ ఎన్జిఓస్ కానీ చాలా ఉన్నాయి వీళ్ళకి. ఈ కనెక్షన్లో అయితే ఖచ్చితంగా బ్యాలెన్స్ కావాలనుకుంటున్నారు. ద హియరోఫెంట్ అనేది కూడా మ్యారేజ్ కార్డ్ అనమాట. ఖచ్చితంగా వీళ్ళు మ్యారీడ్ పర్సన్ అయి ఉండాలి, సొసైటీలో బాగా రెస్పెక్ట్ ఉండే పర్సన్ అయి ఉండాలి. 2 ఆఫ్ సోర్డ్స్. ఓకే, కన్ఫ్యూజన్ ఎనర్జీ, బ్లాకేజ్ ఎనర్జీ, మీరేం ఆలోచిస్తున్నారో వాళ్ళకి తెలియదు. టెంపరెన్స్. అగైన్ అండ్ అగైన్ ఏంటంటే మీకు వాళ్ళకి బ్యాలెన్స్ కావాలి. ఈ కనెక్షన్లో బ్యాలెన్స్ కావాలి. ప్లస్ మీ మనసులో ఏముంది అనేది వాళ్ళకి తెలీదు. వాళ్ళకి 2 దారులు ఉన్నాయి. ఏ దారి చూస్ చేసుకోవాలి అనేది వాళ్ళకి తెలియట్లేదు. కన్ఫ్యూజ్డ్గా ఉన్నారు, బ్లైండ్ ఫోల్డెడ్గా ఉన్నారు. మీరు ఏం ఆలోచిస్తున్నారు అనేది వాళ్ళకి తెలియటం లేదు. ఓకే, అందుకని వాళ్ళు ఏ స్టెప్ తీసుకోలేకపోతున్నారు. వీళ్ళు ఖచ్చితంగా ఒక విధంగా చెప్పాలంటే మీ మేనేజరు, మీ బాసు, లేదంటే మీ ప్రిన్సిపలు, లెక్చరరు, మీకన్నా వయసులో పెద్ద అయిండొచ్చు. ఒకవేళ పెద్ద అయినా కాకపోయినా మీరందరూ కలిపి వాళ్ళ దగ్గరికి మొత్తం అంటే చాలామంది వాళ్ళ దగ్గరికి అడ్వైస్కి వస్తారు, అడ్వైస్ తీసుకుంటారు. ఒక రకమైన కౌన్సిలర్ అని చెప్పొచ్చు. వాళ్ళకి సొసైటీలో బాగా రెస్పెక్ట్ ఉందన్నమాట. అలాగే వీళ్ళు ఖచ్చితంగా మీకు మ్యారేజ్ చేసుకుందామని అనుకుంటున్నారు. మీ గురించి ఎంక్వైరీ చేస్తున్నారు, ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తున్నారు. ఈ పేజ్ ఆఫ్ సోర్డ్స్ అనేది ఏంటంటే వాళ్ళు మిమ్మల్ని స్టాక్ చేస్తున్నారనమాట. మీరు ఎక్కడికి వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు, మీరు ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి, వేరే వాళ్ళని అడగటం కానీ, లేదంటే ఫేస్బుక్ కానీ లేకపోతే వాట్సాప్ కానీ మీరు ఎంతసేపు ఆన్లైన్ ఉంటున్నారు, ఇవన్నీ వాళ్ళు చెక్ చేస్తున్నారు. అది మీకు తెలిసి ఉండొచ్చు, తెలియకపోయి ఉండొచ్చు. లేదంటే కొంతమందికి వేరే మనుషులు పెట్టి కూడా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తూ ఉండొచ్చు. ప్లస్ వీళ్ళు ఒక సైకిల్ కంప్లీట్ చేసి ఆ తర్వాత మీ దగ్గరికి వద్దాం అనుకుంటున్నారు. ఎందుకంటే అది ఎండ్ అయిపోయినప్పుడు అప్పుడు మీ లైఫ్లోకి వద్దామని చూస్తున్నారు. ప్లస్ ఈ పర్సన్ దూరంలో కూడా ఉండిండొచ్చు. అంటే మీ ఇద్దరికి దూరం ఉండిండొచ్చు. డిఫరెంట్ సిటీ, స్టేట్ లేదా కంట్రీ, లేదంటే ఒకే ఊర్లో ఉంటేనే కూడా మీరు ఈ చివర వాళ్ళ ఆ చివర ఉండొచ్చు. సో వాళ్ళు ట్రావెల్ చేసి మీ దగ్గరికి రావాలనుకోవచ్చు. సో ఇవన్నీ కనిపిస్తున్నాయి. ఖచ్చితంగా అయితే వీళ్ళు బ్యాలెన్స్ కావాలనుకుంటున్నారు. అంటే ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఉండాలి. మీ మనసులో ఏముందనేది మీరు వాళ్ళకి ఓపెన్గా చెప్పాలి. వాళ్ళు ఏమనుకుంటున్నారో వాళ్ళు ఓపెన్గా చెప్పాలి అనుకుంటున్నారు. ఖచ్చితంగా రీయూనియన్ అయితే నాకు కనిపిస్తుందండి. ఎందుకంటే మనకి ఇక్కడ హీరోఫెంట్, జస్టిస్, లవర్స్ ఇవన్నీ ఏంటంటే ఒక రీయూనియన్, రీకన్సిలియేషను, మ్యారేజ్ చూపిస్తున్నాయి అనమాట. సో మళ్ళీ అడుగుదాము. స్పిరిట్స్ అండ్ ఏంజల్స్, ప్లీజ్ మాకు ఒక గైడెన్స్, క్లారిటీ ఇవ్వండి. మా వ్యూవర్స్కి వాళ్ళ పర్సన్కి యూనియన్ లేదా రీయూనియన్ అవుతుందా? వాళ్ళిద్దరూ కలిసి జీవిస్తారా? ఈ కనెక్షన్ యొక్క ఫ్యూచర్ ఏంటి? మళ్ళీ వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటారా? హ్యాపీగా ఉంటారా? మాకు ప్లీజ్ ఒక ఆన్సర్ చెప్పండి. వీల్ ఆఫ్ ఫార్చ్యూన్. ఇక్కడ 2 కార్డ్స్ వచ్చాయి చూసారా? హెరోఫెంట్. ఖచ్చితంగా మీకు మ్యారేజ్ అనేది రాసి పెట్టింది ఈ పర్సన్ తోటి. సో మీ యూనియన్ అయితే జరుగుతుంది. దానికోసం మీరు వెయిట్ చేయాలి. ఎందుకంటే మీరు అనుకున్న విధంగా వెంటనే అయితే జరగదు. ద వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ మొత్తం అంతా దేవుడి పైన మీరు భారం పెట్టాలి. ఎందుకంటే
జరుగుతుంది. మీ జీవితంలో ఈ పర్సన్‌తో యూనియన్ అనేది రాసి పెట్టుంది. కానీ దానికి టైం పడుతుంది. ఎందుకు టైం పడుతుంది? మీ ఇద్దరు చాలా డిఫరెంట్ అనమాట. ఒక రిలీజియన్ గానీ, కాస్ట్, కల్చర్, ఏజ్, కలరు అన్నీ డిఫరెన్స్ ఉన్నది. ప్లస్ వీళ్ళు దూరంలో ఉన్నారు. వాళ్ళు ట్రావెల్ చేసి మీ దగ్గర రావాలి. ఇవన్నీ మీరు ఒక దగ్గరగా పెట్టుకోవాలి అంటే గనక దానికి టైం పడుతుంది. ఇవన్నీ అడ్జస్ట్ చేయాలి కదా! ఇవన్నీ అడ్జస్ట్ చేసి ఈ దూరాన్ని తగ్గించి కానీ వాళ్ళు ఆ ప్లానింగ్‌లో ఉన్నారు. ఆల్రెడీ వాళ్ళు కష్టపడుతున్నారు. ఇక్కడ ఇది 8 ఆఫ్ పెంటికల్స్ ఉంది కదా! వాళ్ళు చాలా కష్టపడుతున్నారు. ఇవన్నీ అరేంజ్ చేసి ఇవన్నీ కరెక్ట్‌గా ప్లానింగ్ చేసి అప్పుడు మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు. 10 అనేది వెరీ ప్రామినెంట్. అంటే అది అక్టోబర్ మంత్ అయ్యుండొచ్చు. నంబర్ 10 అయ్యుండొచ్చు. మీ ఇద్దరికీ మేబీ 10 డేస్‌లో గానీ 10th మంత్‌లో గానీ మీకు రీయూనియన్ అయ్యే అవకాశం ఉంది. అక్టోబర్ మంత్‌లో గానీ లేదంటే 10 మంత్స్ గానీ ఇక్కడి నుంచి 10 వీక్స్ గానీ 10 అనేదైతే ప్రామినెంట్ అండి. 5 అనేది కూడా వెరీ వెరీ ప్రామినెంట్. 5, 10 ఇవి 2 మీకు లైఫ్‌లో చాలా ప్రామినెంట్. 2 అండ్ 3 ఆల్సో. ఓకే. దాని ప్రకారంగా చూసుకోండి. ఖచ్చితంగా రీయూనియన్ అవుతుంది. రీయూనియన్ కూడా అది మ్యారేజే అవుతుంది. ఎందుకంటే ఈ పర్సన్ మిమ్మల్ని మ్యారేజ్ మెటీరియల్‌గా చూస్తున్నారు. వాళ్ళు ఇంకా వేరే విధంగానూ చూడటం లేదు. వాళ్ళు ఇంకా ఏదో చీటింగ్ చేద్దాము, ఫ్లర్ట్ చేద్దాము అటువంటి ఆలోచన అయితే లేదు. వీళ్ళకి మనసులోనైతే మీకు మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుందామనే ఉంది. కానీ మిగతా పాస్ట్ బ్యాగేజ్ అంతా వదిలించుకొని అవన్నీ క్లోజ్ చేసి చాప్టర్స్ మీ దగ్గర రావాలి. ఆ సైకిల్ కంప్లీట్ చేసినాక మీ దగ్గర రావాలని చూస్తున్నారు. ఖచ్చితంగా మీ రీయూనియన్ అయితే జరుగుతుంది. కానీ మీకు టైం పడుతుంది. మీరు ఓపికగా వెయిట్ చేయాలి. ఈ పర్సన్ కూడా ఊరికే మిమ్మల్ని అలాగ వదిలేరు. చిన్న చిన్న సిగ్నల్స్ ఇస్తుంటారు. ఆ సిగ్నల్స్ మీరు క్యాచ్ చేస్తూ ఉండాలి. ఎందుకంటే వాళ్ళకి మిమ్మల్ని వదులుకుందామని లేదు. ఓకే. సో దానికోసమని వాళ్ళు మీకు సిగ్నల్స్ ఇస్తారు. కొంచెం కొంచెంగా మాట్లాడడము, కొంచెం కొంచెం ఎక్స్‌ప్రెస్ చేయడము అవన్నీ ఉంటాయి. కానీ మీకు యూనియన్ అవ్వటానికి మాత్రం టైం పడుతుంది. అది మీ చేతిలో లేదు. అది డివైన్ టైమింగ్ వచ్చినప్పుడు మాత్రమే జరుగుతుంది ఈ యూనియన్. కాకపోతే ఈ పర్సన్‌కి మీరంటే చాలా ప్రేమ, అట్రాక్షన్ అయితే ఉన్నాయన్నమాట. సో ఇదండి ఇవాల్టి రీడింగ్. మీకు నచ్చిందా? నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బెల్ సింబల్ ప్రెస్ చేయండి. ఎందుకంటే దాని ద్వారా నా రీడింగ్స్ మీకు వెంటనే అందుతాయన్నమాట. మళ్ళీ రేపు వేరే రీడింగ్తో కలుద్దాము. అంతవరకు సెలవు. బాయ్. నమస్తే.